స్వామి. నీతోనే ఉంటాను. నువ్వే చూసుండవు. ఆకలిగా ఉంది. ఏమన్నా తినడానికి ఉందా? ఎవరి మీదైతే నీకెందుకు? నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా? కట్టుకున్న పెళ్ళమే ఆకలి తెలుసులేదు. ఈరోజు మహాశివరాత్రి అంట. తను నమ్మిన రాయిని నీ మొక్కాలంట. ఆ రాయినిలో పేరు పెట్టి పిలవాలంట. తప్పేముంది? నువ్వు కూడా ఒకసారి శివయ్య అనేసి. నీకు వేట పడుతుంది, ఆకలి తీరుతుంది, నీ ఆలితో గొడవ సర్దుకుంటుంది. ఓహో, నిన్ను నెమలి పంపించిందా? నా సంగతి నీకు తెలీదు. నేను ఎవరి మాట వినను. నేను ఆ రాయి పేరు తలవను. నాకు వేట ఎలా పడదో చూస్తాను. నీ శివరాత్రి వ్రతం భగ్నం కాను. పోనీ నేనేమన్నా నీకు వస్త్రం? ప్రతి నూరు పోగు పరమేశ్వరుని సమర్పించలేం. అతి పవిత్రం పరమోత్కృష్టమైనటువంటి పట్టు వస్త్రాన్ని సమర్పించాలి. మీరు పట్టు పట్టు అని పట్టుబడుతున్న ఆ పవిత్రమైన పట్టు పాపం ఒక పురుగు నుంచి వచ్చిందే కదా. మీరు తెచ్చిన పవిత్ర గంగాజలం చేపలు ఎంగిలి చేసినవి కాదా? అభిషేకం చేసిన పాల నురుగు ఏ లేగదోడ మొదటి రోజు చూసిందో నీకు తెలుసా? ఆ ఎంగిలిని శివుడికి సమర్పించలేదా? ఏమిటి? ఎంగిలిని నా శివుడే అనలేదు. నువ్వెవడివరా? నా భక్తిని శంకిస్తున్నావా? నీది భక్త. ఈ వాయులింగాన్ని చెట్టు చాటున పుట్ట చాటున దాచుంచడానికి నువ్వెవరు? ఈ అహంకార పొరలు తొలగించే మహాభక్తులు.